ఆగ్నేశవాది కంటే దళిద్రంగా ఉందన్న నిజం. ఆగ్నేశవాది కంటే దళిద్రంగా ఉందన్న నిజం. కానీ ఈ మూవీ మాత్రం చేయలేదన్న. మీరు చూసే ఉంటారు కలేజా మూవీ, కానీ అది కూడా రొటీన్ మూవీ. ఈ మూవీ కూడా రొటీన్ మూవీ అన్న. అసలు ఎందుకు తీసిండో కూడా అర్థం కాదు. నిజం చెప్తా ఉన్నా. ఈ సంక్రాంతి పండక్కి వస్తున్నాము, కొడుతున్నాము. అన్న మహేష్ బాబు యాక్టింగ్ 100%కి 200% న్యాయం చేసిండు. నేను ఇది ఒప్పుకుంటాను, నేను కాదనట్లే. కానీ డాన్స్ గిట్టడం బాగుంది, కానీ స్టోరీనే బాగాలేదు అన్న. నిజం చెప్తున్నా, అసలు స్టోరీనే బాగాలేదు. ఎందుకు తీసిండు? ఇట్స్ లాఫింగ్ టైం. అన్న సీరియల్లో గిట్టడం బాగుంది, కానీ కొంచెమే క్యారెక్టర్ ఉంటుంది. అని ఇంకో హీరోయిన్ గిట్ట క్యారెక్టర్ బాగుంటుంది, కొంచెమే ఉంటుంది. అని ఈ మూవీలో వచ్చేసి ప్లస్ చెప్పుకోవాలంటే అన్న నిజం చెప్తే ఉన్నా, ప్రకాష్ రాజ్ మాత్రం ప్రాణం పెట్టేసిండు, బ్లడ్ పెట్టేసిండు. రమ్య కిషన్ కూడా బాగుంది అబ్బా, నిజంగానే బాగుంది. నాకు ఏడుపు వస్తుందిరా, నాకు ఏడుపు వస్తుందిరా. మూవీలో వచ్చేసి 4 సాంగ్స్ ఉంటే 4 ఫైట్లు ఉంటే కాదబ్బా. జనాలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, దాని నుంచి ఏం నేర్చుకుంటారు, దాని నుంచి మేమేం నేర్చుకుంటాం, జనాలకి ఎట్లా రొటీన్ చేయాలనే కాన్సెప్ట్ ఉండాలి. కానీ ఈ మూవీలో ఏం లేదు. నిజంగానే ఏం లేదు. అసలు ఎందుకు చూసిండో కూడా అర్థం కాదు. అనవసరం అంత పైసలు పెట్టి అనవసరం రేటింగ్లు ఇచ్చి అనవసరం సత్యానాశ చేసి దాని బదులు కూలీ పని చేసుకుంటే అయినా బెటర్. అనవసరం ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. మా పైసలైనా వచ్చిండేనేమో, ఎందుకు వచ్చినామో కాదు. ఆ కుర్చీ మడత పెట్టి సాంగ్ మాత్రమే బాగుంది. నిజం చెప్తా ఉన్నా, దానికి మించి ఏం లేదు. ఏ సాంగ్ బాగాలేదా? నా కుర్చీ మడత పెట్టి సాంగ్ మాత్రమే బాగుంది. లాస్ట్ క్లైమాక్స్ లో వచ్చేది. ఆగ్నేశవాది కంటే దళిద్రంగా ఉందన్న నిజం.